అందరూ ఒకసారి జై బోలో భారత మాతాకి, జై బోలో భారత మాతాకి. ర్యాలీ సక్సెస్ అయిందా లేదా? సభ సక్సెస్ అయిందా లేదా? కాబట్టి మీకు అందరికీ, రాని వాళ్ళు కూడా కొందరు ఉన్నారు, అందరికీ హృదయపూర్వక నమస్కారం చెప్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన సోదరుడు పొద్దుటూరు వాసి, ధర్మవరం అసెంబ్లీ అభ్యర్థి, నేషనల్ సెక్రటరీ ఫర్ బీజేపీ, అందరూ ఆయనకు ఒక్కసారి గట్టిగా చేతులెత్తి స్వాగతం పలకాలని కోరుతున్నా. మరొకరు ఇప్పుడే మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు బుల్లెట్ భూపేశ్ నారాయణ గారికి, ఇతర వేదిక మీద ఉన్న సోదరులకు, జనసేన వారికి, ఎంఆర్పిఎస్ వారికి, ముస్లిం సోదరులకు, క్రిస్టియన్ సోదరులకు, హిందూ సోదరులకు అందరికీ హృదయపూర్వక నమస్కారం. ఒక్కసారి గమనించండి, నేను 15 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా పనిచేసిన, ఒక 20 నెలల పాటు మంత్రిగా పనిచేసిన. నేను పనిచేసే రేసు గుర్రాలనే కాదా? చెప్పాలా? పనిచేసే రేసు గుర్రాలే కాదా? ఈ స్థానిక ఎమ్మెల్యే గాడిద మాదిరి తన్నే వ్యక్తే కాదా? గాడిద కాదా? దరిద్రపు గాడిద. ఒక్క పనైనా చేసినాడా? నేను గవర్నమెంట్ హాస్పిటల్ అన్ని పరిగెత్తించినానా లేదా? మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసినానా లేదా? సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించానా లేదా? మొబైల్ వెటర్నరీ వెహికల్ సంచార పశు వైద్యశాలను కూడా నడిపినానా లేదా? సందులో రోడ్లు కానీ, డ్రైనేజీ కానీ, కొత్త రోడ్లు కానీ ఏర్పాటు చేసినాడా లేదా? సబ్ స్టేషన్లు ఇప్పుడే సత్యకుమార్ గారు చెప్పినట్లు సబ్ స్టేషన్లు పెంచినానా లేదా? వీధి లైట్లు పెంచినా లేదా? ట్రాన్స్ఫారాలు ఇచ్చినానా లేదా? ఇచ్చినా లేదా? అది కాకుండా పెన్షన్లు, రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు పెంచినారా లేదా? అది కాకుండా రైతులకు ఇన్సూరెన్స్ విధానం కొత్తగా అమలు చేసి వాళ్ళకందరికి వచ్చేటట్టుగా చేసినారా లేదా? ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ల్యాబ్ సెంటర్ కానీ లేదా జాబ్ మేళా కానీ పెట్టారా లేదా? అసలు ఇల్లు ఇప్పించినారా లేదా? ఇప్పుడే సత్యకుమార్ గారు చెప్పినారు 48,000 ఇల్లు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఇన్ని ఇల్లు ఇప్పించిన ఘనత జమ్మలమడిదే కాదా? ఒక్క ఇల్లన్నా ఈ సుధీర్ రెడ్డి గారు కట్టించినాడా? ఈయన చెయ్యని దొంగ వ్యాపారం ఏమైనా ఉందా? దొంగ వ్యాపారం ఉందా లేదా? లేదా ఉందా? బాగా చెప్పాలా? దొంగ వ్యాపారం ఉందా లేదా? ప్రతి దాంట్లో కమిషన్. భూపేశ్ చెప్పినాడు ఇప్పుడే, ఫోన్లు అమ్ముకోవడమే, నీళ్లు అమ్ముకోవడమే, ఇసుక అమ్ముకోవడమే, మట్టి అమ్ముకోవడమే, చివరికి భూ కబ్జాలు చేసినాడా లేదా? వీళ్ళు తగిలేలా లేదా? తగ్గుతారా లేదా? ఒక్క ఉద్యోగం అన్నా డబ్బు లేకుండా ఎవరికైనా ఇప్పించాడా? అటు ధర్మంలో కానీ, అంగన్వాడీలు కానీ, లేకుంటే ఆయాలు కానీ, లేకుంటే సబ్ స్టేషన్లు కానీ, లేదా వాలంటీర్లు కానీ అమ్మినాడా లేదా? అమ్మనిది ఏందో ఒకటి చెప్పండి. ఎప్పుడు ఇదే అమ్మకం. ఇటువంటి వ్యక్తి మనకు అవసరమా? పనిచేసే వానికి నాకు ఓట్లు వేయాలా లేదా? బుల్లెట్ భూపేశ్కు ఓట్లు వేయాలి లేదా? అవినాష్ రెడ్డి గారి గురించి 2 మాటలు. అవినాష్ రెడ్డి గురించి వాళ్ళ మామే చక్కగా చెప్పినట్టు ఇట్లా పక్కన పెట్టుకొని, వాళ్ళ మామ అవినాష్ రెడ్డికి మేనమామ, అంటే జగన్ రెడ్డితో పాటు ఆ రోజు వివేకానంద రెడ్డిని గంగిరెడ్డి క్లీన్ చేస్తా అంటే చంపిన వ్యక్తి. ఆయన సోద్యం చూస్తానంట. నాకు అనుమానం వచ్చింది, మామూలుగా పల్లెల్లో కానీ ఎక్కడైనా కానీ కటుక వాళ్ళు కానీ పొట్టేలు కొచ్చుంటారు. పొట్టేలు వచ్చినప్పుడు తోలు తీస్తాడు ఒకడు, చెవులు వచ్చారు ఒకరు, తలకాయ తీస్తారు ఒకడు. అట్టేమో చూస్తాడా? అటువంటి వ్యక్తి ఎంపీకి తగున పొద్దున్నే గుండెపోటు అనే మధ్యాహ్నం 1 గంటకు హాజరు చంద్రబాబు నాయుడు గారు చెప్తే బీటెక్ రవి దూరి పొడిచినామట.
అదెట్టలో ఆ దూరం మాకుంటే మిమ్మల్ని దూర్చామట చక్కగా. ఇది నా తమ్ముడా, అటువంటి వ్యక్తి అవసరమా? పార్లమెంట్ లో ఇప్పుడే భూపేష్ చెప్పినట్టు ఒక్క రోజు ఒక్క సమస్య పైన మాట్లాడినాడా? ఏమన్నా మేలు చేసినాడా? ఆ స్టీల్ ఫ్యాక్టరీ ఏమైంది? స్టీల్ ఫ్యాక్టరీ ఇంగ్లీష్ లో చెప్తుంటాడు. ఏమైంది పొజిషన్ అంటే స్టాండ్ స్టిల్ అంటే వేసిన కానే ఉంది, ఫౌండేషన్ వేస్తానే ఉంటాడు. జగన్ రెడ్డి చెప్తుంటాడు పోతానే ఉందని, ఆయన ఫౌండేషన్ వేస్తానే ఉంటాడు. ఆ పైన గండికోట ఓపెరాయ్ గ్రూప్ వాళ్ళకు 100 కోట్ల పైగా కేంద్రం డబ్బులు ఇస్తే ఆ కట్టినాడా? అది ఓపెరాయ్ గ్రూప్ ఏమైనా కట్టారా? టూరిజం ఏమైనా డెవలప్ అయిందా? టూరిజం నేనే సింపుల్ చెప్తాంట. టూరిజం ఎక్కడ పోయిందంటే టూర్కి పోయింది. సీఎం రిలీఫ్ అంటే ఏమైందంటే రిలీఫ్ అంటే ఎత్తిపోయింది. ఆరోగ్యం ఏమైందంటే గాలికి పోయింది. విద్య ఏమైందంటే గాలికి పోయింది. విద్యా అవకాశాలు ఏమైనా పడుకున్నాయి, ఒక్కరికి రావడంలే. రైతులు ఏమైనారు? ఫుల్లీ కాలిపోతున్నారు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో మన కడప కరువు ఉందా లేదా? కరువు ఉందా లేదా? ఏమైనా కరువు ప్రకటించాలా? ఇటువంటి వ్యక్తి మనకు అవసరమా? ఆ గండికోట మునగ వాసులకు చెప్పిన డబ్బు ఇప్పించాలా లేదా? ఇటువంటి వ్యక్తి అవసరమా? నేను చెప్తున్నా మునగ వాసులకు, వాళ్ళ యొక్క మునగ గ్రామాలకు పాపం మనమై చూస్తే ఒక్క రోడ్డు లేదు, కరెంటు లేదు, తాగునీరు లేవు, శ్మశాన వాటిక లేదు, వాళ్ళకు కావాల్సిన మసీదులు లేవు, చర్చిలు లేవు, దేవాలయాలు లేవు. ఇటువంటి గండికోట వాసులకు ఇక్కడున్న వాళ్ళకి అందరికి చెప్తున్నాం, 10 లక్షల బదులు 2 లక్షలు పెంచి 12 లక్షల రూపాయలు పెంచి వాళ్ళ యొక్క వసతులు కల్పన చేసే బాధ్యత మాకు ప్రభుత్వానికి ఉంది. ఇక్కడ మేము బీజేపీ తరఫున సీనియర్ నాయకులు ఇద్దరు కలిసి రేపు భూపేశ్ తెలుగుదేశం తరఫున మేమంటూ గెలిస్తే నిధులు వస్తాయా లేదా? పనులు చేసే వాళ్ళమా కదా? ఆ గండికోట క్లియర్ చేస్తామా లేదా? ఆ స్టీల్ ఫ్యాక్టరీ క్లియర్ చేస్తామా లేదా? ఆ గండికోట యొక్క ప్రాజెక్ట్ అంటే గండికోటను రోపే అంటే అటు ఇటు అగస్త్యేశ్వర కోటకు గండికోటకు మధ్య వారిది లాంటి రోపే ఏర్పాటు చేస్తామా లేదా? అది కాకుండా నేషనల్ హైవే రోడ్లు గడ్కరీ గారి చేతిలో ఉన్నాయి. ఈ జమ్మలమడుగు నుంచి చిన్న కొమ్మెల ద్వారా తాడిపత్రికి కొత్త నేషనల్ హైవే చేపించే బాధ్యత. అది కాకుండా జమ్మలమడుగు నుంచి పెద్ద బస్సుల నుండి పెద్ద బస్సుల ద్వారా నాగలమడుగు వరకు మరొక ఈ నేషనల్ హైవే. అది కాకుండా మూడవది పక్కనే ఉండే గుళ్ళకుంట నుండి చివరికి ఆలగడ్డ వరకు మరొక నేషనల్ హైవే. ఈ నేషనల్ హైవే చేయాలంటే ఎవరు రావాలా? కేంద్ర ప్రభుత్వం ఉండాలా లేదా? ఉండాలా లేదా? గమనించాలంటే ఎవరు రావాలా? చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలా లేదా? పైన మోడీ గారు కావాలా లేదా? ఫస్ట్ బోనస్ ఎంపీ సూరత్ నుండి